ఓం శ్రీ మాత్రే నమః. మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి అడుగుపెట్టాడండి. ఇన్ని రోజులు చలిబారిన పడిన మనమందరము ఇక నుండి పొద్దున్నే సూర్యకిరణాలు చూస్తూ సూర్యభగవానుని లేలేత కిరణాలు మన శరీరానికి తాకుతుంటే మన శరీరం తేజోవంతం అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు చలి తీవ్రత వలన కొన్ని పనులు ఉదయవేళలో స్లోగా చేసుకునే వాళ్ళం కదండి. ఇక రథసప్తమి తర్వాత నుంచి చలి తగ్గుతూ ఉంటుంది. మన పనులు మనము సవ్యంగా చేసుకుంటాము. వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమినే భానుసప్తమి అని కూడా అంటామండి. సూర్య భగవానుడు 7 గుర్రాలపై వస్తుంటాడు. అందుకే మనం అందరము సూర్య భగవానుని 7 చిక్కుడాకులపైన పరవన్నం చేసి నైవేద్యంగా పెడతామండి. ఓ ఇత్తడి గిన్నె గాని మట్టి పాత్ర గాని పర్వాలేదు, వెండి గిన్నె ఉంటే మరీ మంచిది. ఇక్కడైతే నేను ఇత్తడి గిన్నెను తీసుకున్నానండి. ఈ గిన్నెను శుభ్రంగా కడిగి పసుపు గిన్నెకంతా పట్టించి దానిపై కుంకుమ బొట్లు అలంకరించి ఒక పసుపు దారానికి తమలపాకు గాని మామిడాకు గాని కట్టి ఆవు పాలు తీసుకొని ఆ పాలను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 3 పొంగులు వచ్చే వరకు వేడి చేయాలి. పొంగు వస్తుంటే అయ్యో పొంగిపోతున్నాయి అనకూడదండి. అలా అంటే మనకే మంచిది కాదట. కాబట్టి పాలు 3 పొంగులు వచ్చే వరకు పొంగనీయాలి. అలా పాలు పొంగడం వల్ల మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని మన నమ్మకం. 3 గుప్పెళ్ల బియ్యం తీసుకొని నెయ్యి ఆ బియ్యానికి పట్టించాలండి. బియ్యము కడగకూడదు. సూర్యభగవానునికి చేసే పరవన్నం బియ్యంని నెయ్యి పట్టించాలి. అలా శుద్ధి చేయాలి తప్ప నీళ్లతో కడగకూడదండి. పాలు 3 పొంగులు వచ్చాక బియ్యంతో కలిపి బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. డ్రై ఫ్రూట్స్ వేయకూడదండి. సూర్యభగవానునికి పళ్ళు లేవంటారు. అందుకే అతనికి మెత్తని పాలతో తయారు చేసిన పరవన్నము నెయ్యితో కలిపింది ఎంతో ఇష్టమట. ఇక మెత్తగా పాలలో బియ్యం ఉడికాక బెల్లం కలిపి అందులో 2 స్పూన్ల ఆవు నెయ్యి కలిపి అలా ఉడకనివ్వాలి. పరవన్నం తయారైందండి. తర్వాత పూజా స్థలంను శుద్ధి చేసి పసుపుతో అలికి సూర్యభగవానుని రథం ముగ్గు వేసి ఆ ముగ్గులో 7 చిక్కుడు కాయలతో తయారు చేసిన రథాన్ని ముగ్గులో పెట్టి తమలపాకుపై సూర్యభగవానుని ఆకారాన్ని గంధంతో వేసుకుని ఉన్నవాళ్ళైతే సూర్యభగవానుని పటాన్ని కానీ ప్రతిమను కానీ పెట్టుకోవచ్చండి. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. ఇక నేనైతే తమలపాకుపై సూర్యభగవానుని వేసుకుని దానిపై ఒక పసుపు గౌరమ్మను తయారు చేసుకుని అదే సూర్యభగవానుడుగా ఆవాహన చేసుకుని మొదటగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే ఓం గం గణపతియే నమః అని 3 సార్లు గాని 11 సార్లు గాని అనుకోవాలి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. తదనంతరం సూర్యభగవానుని రథానికి కుంకుమ, గంధము, ఎరుపు అక్షంతలతో పూజ చెయ్యాలి. ఇంకా సూర్యభగవానికి జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, చిక్కుడు ఆకులు అంటే చాలా ఇష్టమటండి. అందుకే జిల్లేడు ఆకులు 7 తీసుకొని గంధము, కుంకుమతో అలంకరించి ఒక ప్లేట్లో 7 జిల్లేడు ఆకులు పెట్టి దానిపై ఒక గుప్పెడు గోధుమలు వేసి 7 వత్తులు కలిగిన ప్రమిదను పెట్టుకోవాలి. అలాగే 2 కుందులు పెట్టుకోవాలి. సూర్యభగవానునికి 7 ప్రతీక కావున 7 వత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా 7 చిక్కుడాకుల్లో పరవన్నము, రేగు పండ్లు ఉంటే చెరుకు ముక్కలు కూడా వేసి సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించాలి. గోధుమలు సూర్యభగవానునికి ఇష్టమట. అందుకే గోధుమలపై 7 దీపాలు వెలిగించాలి. ఇంకా పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఒక కొబ్బరికాయను ఆ తండ్రికి సమర్పించాలి. అలానే గణపతికి 2 అరటిపండ్లు, సూర్యభగవానునికి 2 అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దీపము, ధూపము, నైవేద్యము, ఎరుపు అక్షంతలు సమర్పించాలి. ఆదిత్య హృదయము చదువుకోవాలి. లేదంటే సూర్య భగవానుని అష్టోత్తరం కానీ చదువుకోవాలి. అది కూడా వీలు కాదు అంటే ఓం సూర్యదేవాయ నమః అని 3 సార్లు గాని 11 సార్లు గాని అనుకుంటూ పూజ చేసుకోవాలండి. ఇంకా రోజంతా ఉపవాసం ఉండనక్కర్లేదు. పూజానంతరము సాత్విక ఆహారం స్వీకరించవచ్చు. మాంసాహారం ఈ రోజు భుజించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అలా నామస్మరణ చేసినంతనే మనకు ఆరోగ్యము చేకూరునని మన నమ్మకం.
ఇలా ప్రతి సంవత్సరము రథసప్తమి రోజు ఆ సూర్య భగవానుడికి ఎంతో కొంత పూజ చేయడము, ఇంకా మెయిన్గా చేయవలసింది ఏంటంటే సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం. ఆ తలస్నానం చేయడం వల్ల మనకు సకల పాపాలు తొలగుతాయని మన నమ్మకం. సూర్య భగవానుడికి పూజ చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాము. మనకు కావలసింది ఇంకేముందండి, మనకు కావలసింది ఈ రోజుల్లో ఆరోగ్యమే కదండి. అంతేకాక ప్రతిరోజు స్నానమయ్యాక సూర్యుడిని చూసి నమస్కరిస్తే ఎంతో మంచిదండి, ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మనందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కలకాలం మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.